విజయనగర సామ్రాజ్య వైభవం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గాలిలో గుర్రపు అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. శత్రువులకు అందనంత ఎత్తులో ఒక భారీ శిలానగరం మన కళ్లకు కనిపిస్తోంది. అది కేవలం ఒక రాతి కోట మాత్రమే కాదు. అది ఒక గొప్ప సామ్రాజ్యానికి ఆత్మ వంటిది. చక్రవర్తులు తలదాచుకున్న అత్యంత సురక్షితమైన రహస్యమది. కొండలపైన నిర్మించిన ఆ అద్భుతమైన పెనుకొండ కోట విశేషాలను తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్న ఈ రహస్య ప్రయాణం చాలా ఉత్సాహంగా సాగబోతోంది. ఈ కథ మనల్ని వందల ఏళ్ల వెనక్కి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. అక్కడ ఉన్న ప్రతి గాలి అలా ఒక జ్ఞాపకాన్ని మోసుకువస్తుంది. నమస్కారం, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రస్తుతం ఈ అద్భుతమైన కథను ఎక్కడి నుండి వింటున్నారు? మీరు హైదరాబాద్ లేదా విశాఖపట్నం వంటి నగరాల నుండి వింటున్నారా? లేక బెంగళూరు లేదా ఇతర ఏదైనా చిన్న ఊరి నుండి వింటున్నారా? మీ ఊరి పేరును తప్పకుండా మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ ప్రాంతాల గురించి తెలుసుకోవడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు మనం పెనుకొండ కోటలోని అద్భుతమైన విశేషాలను సందర్శిద్దాం. మనం ఈ ప్రయాణాన్ని 4 ఆసక్తికరమైన భాగాలుగా విందాం. మొదటగా ఒక వార్తాహరుని కళ్లతో కోటలోని ఉదయపు దినచర్యను చూద్దాం. ఆ కోటగోడల మధ్య వినిపించే శబ్దాలను మనం అనుభూతి చెందుదాం. ఆ తరువాత విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్కరాయల అద్భుతమైన జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఆయన సాధించిన విజయాలు మరియు ఆయన దయార్ద్ర హృదయం గురించి విందాం. మూడవ భాగంలో ఆకాశాన్ని తాకే గగన్ మహల్ రాజప్రాసాద శిల్పకళను గురించి వివరిస్తాను. ఆ భవనం వెనుక ఉన్న నిర్మాణ కౌశలాన్ని మరియు రహస్యాలను మనం గమనిద్దాం. చివరగా ఆ కాలంలోని సాధువులు మరియు సామాన్య ప్రజల ప్రశాంత జీవన చిత్రాన్ని పరిచయం చేస్తాను. ఈ చారిత్రక ప్రయాణం మనల్ని ఒక అద్భుతమైన మరియు ప్రశాంతమైన లోకంలోకి తీసుకెళ్తుంది. ప్రతి విభాగం మిమ్మల్ని మరింత లోతుగా చరిత్రలోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీ మనసులోని అనవసరపు ఆలోచనలను నెమ్మదిగా పక్కన పెట్టండి. మీ భుజాలను కొంచెం వదులుగా వదిలేయండి. మీ శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా గాలి పీల్చుకుని మృదువుగా వదలండి. మన ఈ అందమైన చారిత్రక ప్రయాణాన్ని ఇప్పుడు మొదలు పెడదాం. మీరు పెనుకొండ కొండలపైన ఉన్న ఒక చిన్న రాతి గదిలో మెల్లగా కళ్ళు తెరుస్తారు. గది కిటికీ నుండి చల్లని గాలి లోపలికి వస్తోంది. సూర్యోదయం కాకముందే కోట నిశ్శబ్దంగా మేల్కొంటోంది. మీరు విజయనగర సామ్రాజ్యపు అత్యంత వేగవంతమైన దూతలలో ఒకరు. మీ శరీరం దృఢంగా మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంది. మెల్లగా లేచి పక్కనే ఉన్న మట్టిపాత్రలోని నీటిని తాగుతారు. ఆ నీరు కొండ గుహల నుండి వచ్చినట్లుగా ఎంతో చల్లగా ఉంది. మీరు ఇప్పుడు సిద్ధం కావాలి. మీ భుజాలను ఒకసారి వదులు చేయండి. మీ శ్వాసను గమనిస్తూ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండండి. మీరు మీ గది నుండి బయటకు అడుగుపెడతారు. పెనుకొండ కోట ఒక అద్భుతమైన రాతి కట్టడం. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు. ఇది విజయనగర చక్రవర్తులకు రెండవ రాజధాని. ఇక్కడ రాజులు సురక్షితంగా ఉంటారు. ఈ కోటగోడలు శత్రువులకు అందవు. మీరు నడుస్తుంటే మీ పాదాల కింద ఉన్న రాళ్ళు నునుపుగా తగులుతాయి. వేలమంది సైనికులు నడిచిన బాట అది. గాలిలో మంచు కురుస్తున్న శబ్దం వినిపిస్తుంది. దూరంగా అడవిమల్లెల సువాసన వస్తోంది. మీరు మీ నడుముకు ఉన్న తోలు సంచిని సరిచేసుకుంటారు. అందులో ఒక ముఖ్యమైన తాళపత్రం ఉంది. మీరు కొండమీద ఉన్న మొదటి కావలి బురుజువైపు నడక ప్రారంభిస్తారు. మీ అడుగులు లయబద్ధంగా ఉన్నాయి. మీ శ్వాస నిలకడగా ఉంది. మార్గమధ్యలో గగన్ మహల్ కనిపిస్తుంది. దాని ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పం ఎంతో అందంగా ఉంటుంది. రాజభవనం నుండి గంధపు చెక్కల వాసన వస్తోంది. సేవకులు అప్పుడే దీపాలను ఆర్పేస్తున్నారు. మీరు మెల్లగా కొండపైకి వెళ్లే మెట్లమీద నడుస్తారు. రాతి మెట్లు
కాస్త చల్లగా ఉన్నాయి. గాలి మీ ముఖాన్ని మెల్లగా తాకుతోంది. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు. కేవలం ఈ ప్రయాణం మీద మాత్రమే ధ్యానం ఉంది. మీరు ఇప్పుడు ఎత్తైన బురుజును చేరుకున్నారు. అక్కడ ఉన్న సైనికులు మిమ్మల్ని గుర్తుపడతారు. వారు గౌరవంగా తల ఊపుతారు. మీరు అక్కడ కొద్దిసేపు ఆగుతారు. కొండపై నుండి కింద ఉన్న పట్టణం కనిపిస్తుంది. దూరం నుండి గుడిగంటల శబ్దం వినిపిస్తోంది. అది పెనుకొండలోని రామాలయం నుండి వస్తోంది. ఆ శబ్దం గాలిలో మెల్లగా కలిసిపోతుంది. అక్కడ ఉన్న రాతి బావి దగ్గర ఆగండి. ఆ చల్లని నీటిని మీ ముఖంపై చల్లుకోండి. ఆ అనుభూతి ఎంతో హాయిగా ఉంటుంది. మీ కళ్లలో ఉన్న నిద్రమబ్బులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు మీరు ఒక బురుజు నుండి మరొక బురుజుకు పరుగెత్తాలి. ఇది మీకు ఎంతో ఇష్టమైన పని. మీరు పరుగెత్తుతుంటే గాలి వేగంగా మీ చర్మాన్ని తాకుతుంది. మీ కాళ్ళు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తాయి. చుట్టూ ఉన్న చెట్లు పచ్చగా మెరుస్తున్నాయి. కొండల మధ్య నుండి వచ్చే పక్షుల కూతలు వినండి. అవి ఈ రోజును స్వాగతిస్తున్నాయి. ఈ కోట ఒక అభేద్యమైన కోట. ఇక్కడ మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఎక్కడా ఎటువంటి ఆందోళన లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. మీరు చివరి బురుజుకు చేరుకుంటారు. అక్కడ కావలివారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మీరు మీ సంచిలో ఉన్న తాళపత్రాన్ని వారికి అందిస్తారు. అది యుద్ధానికి సంబంధించినది కాదు. అది కేవలం ఒక పండుగకు సంబంధించిన ఆహ్వానం. అది చూసి వారు చిరునవ్వు నవ్వుతారు. మీరు మీ పనిని పూర్తి చేశారు. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా గాలి పీల్చుకోవచ్చు. మీ చేతులను వదులు చేయండి. మీ మెడను మెల్లగా ఇటు అటు తిప్పండి. ఈ కొండమీద ఉన్న శాంతిని మీ మనసులోకి తీసుకోండి. ఆకాశం ఇప్పుడు బంగారు రంగులోకి మారుతోంది. సూర్యుడు మెల్లగా కొండల వెనుక నుండి వస్తున్నాడు. ఈ వెలుతురులో కోట గోడలు మెరుస్తున్నాయి. పెనుకొండ చరిత్ర మీ కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ రాళ్ళు ఎన్నో కథలు చెబుతాయి. ఈ మట్టిలో ఎంతో వీరత్వం ఉంది. కాని ఇప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంది. మీరు మళ్ళీ మీ గదివైపు నడక సాగిస్తారు. మీ మనసు తేలికగా ఉంది. మీరు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం. ఆ గౌరవం మీ గుండెల్లో నిండి ఉంది. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. మునుపటి భాగంలో మీరు ఒక సామాన్య పౌరునిగా హంపి వీధుల్లో నెమ్మదిగా విహరించారు. ఇప్పుడు మనం ఈ గొప్ప సామ్రాజ్యానికి పునాది వేసిన ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో ఒకరైన బుక్కరాయల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన వ్యక్తిత్వం ఈ రాతి కోటల వలె ఎంతో దృఢంగా ఉండేది. అదే సమయంలో ఆయన హృదయం ఎంతో మృదువుగా ఉండేది. బుక్కరాయలు తన సోదరుడు హరిహరరాయలతో కలిసి ఈ నగరాన్ని నిర్మించారు. విద్యారణ్య స్వామివారి ఆశీస్సులు ఈ నగరానికి రక్షణగా ఉండేవి. ఒకనాడు బుక్కరాయలు తుంగభద్రానది ఒడ్డున ప్రశాంతంగా నడుస్తున్నారు. అప్పుడు సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా బంగారు మరియు నారింజ రంగులతో నిండిపోయింది. నదినీరు ఆ వెలుగులో మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆయన మనసులో ఒక గొప్ప విజన్ ఉండేది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండే ఒక రాజ్యాన్ని ఆయన కోరుకున్నారు. బుక్కరాయల దినచర్య ఎంతో క్రమశిక్షణతో సాగేది. ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచేవారు. సూర్యోదయానికి ముందే నదికి వెళ్లి స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గాలి ఎంతో చల్లగా ఉండేది. చుట్టూ ఉన్న చెట్ల నుండి పక్షుల కిలకిలారావాలు వినిపించేవి. ఆయన తన గదిలోకి వెళ్లి కాసేపు ధ్యానం చేసేవారు. మీరు కూడా ఇప్పుడు మీ శ్వాసను ఒకసారి గమనించండి. బుక్కరాయల ధ్యానంలో ఉన్నంత ప్రశాంతతను ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఆయన తన రాజ్యంలోని ప్రతి సమస్యను ఎంతో ఓపికగా వినేవారు. ఒకసారి జైనులకు మరియు వైష్ణవులకు మధ్య ఒక చిన్న వివాదం వచ్చింది. బుక్కరాయలు వారిద్దరినీ పిలిపించి చాలా మృదువుగా మాట్లాడారు. అందరూ ఒకే తల్లిబిడ్డల్ని ఆయన వారికి నచ్చజెప్పారు. ఏ మతమైనా సరే శాంతిని కోరుకుంటుందని ఆయన వివరించారు. ఆయన మాటల్లోని నిజాన్ని గ్రహించి అందరూ కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన ఆయన గొప్పతనానికి ఒక చక్కని ఉదాహరణ. బుక్కరాయల కాలంలో హంపి నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది.
ఆయన కేవలం యుద్ధాల మీద మాత్రమే దృష్టి పెట్టలేదు. ప్రజల కోసం చెరువులు మరియు కాలువలు తవ్వించారు. వ్యవసాయం బాగా సాగాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. ఆయన పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. అంగడి వీధులు ఎప్పుడూ రద్దీగా ఉండేవి. విదేశీ యాత్రికులు ఈ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. బుక్కరాయలు తన అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ధరించే దుస్తులు చాలా నాణ్యమైన పట్టుతో తయారయ్యేవి. కాని ఆయనకు ఆడంబరాల మీద ఆసక్తి ఉండేది కాదు. రాత్రి వేళల్లో ఆయన మేడమీద కూర్చుని నక్షత్రాలను చూసేవారు. ఆ సమయంలో ఆయన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన తన సైనికులను కూడా ఎంతో గౌరవంగా చూసుకునేవారు. యుద్ధం లేని సమయంలో వారిని వ్యవసాయం మరియు ఇతర పనులలో ప్రోత్సహించేవారు. శాంతికాలంలో సైన్యం ఎంతో క్రమశిక్షణతో ఉండేది. బుక్కరాయలు తన మంత్రులతో చర్చించేటప్పుడు వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించేవారు. ఆ నిలకడైన స్వభావమే ఆయనను గొప్ప రాజును చేసింది. ఇప్పుడు మీ భుజాలను నెమ్మదిగా వదులుచేయండి. బుక్కరాయల మనసులాగే మీ మనసు కూడా ఇప్పుడు నిలకడగా మారుతోంది. గాలిలో పచ్చకర్పూరం వాసన మెల్లగా వ్యాపిస్తోంది. ఆ పరిమళం మీ మనసుకు ఎంతో హాయిని ఇస్తోంది. విజయనగరమంటేనే విజయాల నగరమని అర్థం. బుక్కరాయలు తన జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. కాని ఆయన ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన కళ్ళు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో మెరుస్తుండేవి. ఆయన చిరునవ్వు చూస్తే ప్రజలకు కొండంత ధైర్యం వచ్చేది. ఒక రాజు ఎలా ఉండాలో ఆయన తన జీవితం ద్వారా చూపించారు. ఆయన వేసిన పునాదుల మీదనే ఈ సామ్రాజ్యం వందల ఏళ్లు నిలబడింది. హంపి శిలలు ఆయన పట్టుదలకు సాక్ష్యాలుగా నిలిచాయి. నేటికీ మనం ఆ చరిత్రను గుర్తు చేసుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆయన గొప్ప విజన్ మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మనం ఇప్పుడు ఆ కాలపు అద్భుతమైన నిర్మాణాల గురించి ఆలోచిద్దాం. బుక్కరాయల కాలంలో మొదలైన ఈ నిర్మాణ శైలి కాలక్రమేణా ఎలా మారిందో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆ రాళ్లలో దాగి ఉన్న కళానైపుణ్యం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. ఈ ప్రయాణంలో మరిన్ని విశేషాలు మీకోసం వేచి ఉన్నాయి. అప్పటివరకు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోండి. మీ శ్వాసను గమనిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకోండి. ఆ చారిత్రక దృశ్యాలు మీ కళ్ల ముందు మెదులుతూ ఉండనివ్వండి. ఈ రాత్రి మీకు ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. మనసులోని ఆలోచనలన్నీ తుంగభద్రా నది అలలవలే నెమ్మదిగా కరిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు సంపూర్ణమైన విశ్రాంతిలో ఉన్నారు. కోట బురుజుల నుంచి వీచే చల్లని గాలి మెల్లగా దిగువకు సాగుతోంది. ఆ గాలి ఇప్పుడు గగనమహల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తోంది. ఈ మహల్ విజయనగర రాజుల కళాహృదయానికి ఒక గొప్ప సాక్ష్యం. ఆ కాలపు శిల్పులు తమ నైపుణ్యాన్ని ఇక్కడ ధారపోశారు. భవన నిర్మాణం ఎంతో వినూత్నంగా మరియు హాయిగా ఉంటుంది. ఇక్కడ భారతీయ మరియు ఇస్లామిక్ శైలుల కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. ఎత్తైన తోరణాలు మరియు సుందరమైన గోపురాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఈ మహల్ను ఎంతో ఎత్తులో నిర్మించారు. అందుకే దీనికి గగన మహల్ అనే పేరు వచ్చింది. దీనిపై అంతస్తు నుంచి చూస్తే మొత్తం నగరం కనిపిస్తుంది. రాత్రిపూట చల్లని గాలి ఈ గదుల గుండా ప్రవహిస్తుంది. ఆ గాలి శరీరంలోని అలసటను మెల్లగా దూరం చేస్తుంది. మీరు కూడా ఆ చల్లదనాన్ని ఒక్క క్షణం ఊహించుకోండి. మీ మనసులోని ఆలోచనలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. మహల్ గోడలపై సున్నితమైన సున్నం పూత ఉంటుంది. దానిమీద రంగులతో కూడిన అందమైన చిత్రాలు ఉన్నాయి. లతలు మరియు పక్షుల బొమ్మలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. ఆ చిత్రాల వంక చూస్తుంటే కళ్ళు నెమ్మదిగా మూతలు పడతాయి. ఈ మహల్ లోపల ఒక పెద్ద దర్బారు హాలు ఉంది. అక్కడ రాజుగారు తన మంత్రులతో చర్చలు జరిపేవారు. ఆ చర్చలు ఎంతో ప్రశాంతంగా మరియు హుందాగా సాగేవి. రాజ్య సంక్షేమం కోసమే వారు ఆలోచనలు చేసేవారు. శిల్పకళా నైపుణ్యం భవనంలోని ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.
రాతి స్తంభాల మీద చెక్కిన హంసలు అద్భుతంగా ఉంటాయి. ఆ రాతిని తాకితే ఎంతో నునుపుగా మరియు చల్లగా ఉంటుంది. శిల్పులు ఎన్నో ఏళ్లపాటు శ్రమించి దీనిని రూపొందించారు. వారి పనిలో ఒక రకమైన నిబద్ధత మరియు భక్తి ఉంది. ఆ నిబద్ధతే ఈ కట్టడానికి ఒక ప్రత్యేక ప్రాణం పోసింది. సాయంత్రం వేళ ఈ భవనంలో దీపాలు వరుసగా వెలిగిస్తారు. వేల దీపాల కాంతిలో మహల్ బంగారు రంగులో మెరుస్తుంది. ఆ వెలుగు కళ్లకు ఎంతో హాయిని మరియు ప్రశాంతతను ఇస్తుంది. అక్కడ వాయించే వీణనాదం గాలిలో మెల్లగా మారుమ్రోగుతుంది. ఆ రాగం గాలిలో కలిసిపోయి నగరం మొత్తం వినిపిస్తుంది. ప్రజలందరూ ఆ సంగీతాన్ని విని మైమరిచిపోయేవారు. కవులు తమ గొప్ప పద్యాలను ఇక్కడే రాజుకు వినిపించేవారు. సాహిత్యం మరియు కళలు ఇక్కడ ఎంతో గౌరవం పొందాయి. ఈ మహల్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు. అది ఒక గొప్ప సంస్కృతికి నిలయంగా మారింది. ప్రజలు ఇక్కడికి వచ్చి తమ మనసులోని మాటను చెప్పేవారు. రాజుగారు అందరికీ ఎంతో ఓపికగా న్యాయం చేసేవారు. అందుకే ప్రజలు ఈ మహల్ను ఒక దేవాలయంలా భావించేవారు. గోడల మీద ఉన్న ప్రతి శిల్పం ఒక పాత కథను వివరిస్తుంది. ఆ కథల్లో అప్పటి ప్రజల జీవన విధానం కనిపిస్తుంది. కాని ఇప్పుడా కథలన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. ఆ నిశ్శబ్దం మీ నిద్రకు ఒక చక్కని తోడవుతుంది. మీ శ్వాసను ఒక్కసారి గమనిస్తూ విశ్రాంతి తీసుకోండి. గాలి లోపలికి వెళ్తూ మరియు బయటకు వస్తూ ఉంది. అది ఎంతో లయబద్ధంగా మరియు ప్రశాంతంగా సాగుతోంది. మీ కండరాలు ఒక్కొక్కటిగా మెల్లగా సడలిపోతున్నాయి. గగనమహల్ చుట్టూ ఉన్న తోటల్లో పరిమళం వెదజల్లుతోంది. మల్లెపూల సువాసన రాత్రి గాలిలో నిండి ఉంది. ఆ వాసన మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ మహల్ కట్టడంలో ఒక గొప్ప రహస్యం ఉంది. వేసవిలో కూడా ఈ గదులు ఎంతో చల్లగా ఉంటాయి. ఆ కాలపు వాస్తుశిల్పులు దీనిని ఎంతో మేధస్సుతో నిర్మించారు. నీటి ప్రవాహాన్ని గోడల గుండా పంపే ఏర్పాటు చేశారు. అది ఒక సహజమైన శీతలీకరణ యంత్రంలా పనిచేస్తుంది. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి రాయి ఒక క్రమపద్ధతిలో అమర్చారు. ఆ నిర్మాణం ఎంతో పటిష్టంగా మరియు ధీటుగా ఉంటుంది. శతాబ్దాలు గడిచినా అది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. అది మన పూర్వీకుల గొప్ప మేధస్సుకు నిదర్శనం. రాత్రివేళ ఈ మహల్ ఒక కలలా కనిపిస్తుంది. వెన్నెల కాంతిలో ఆ గోడలు తెల్లని మల్లెల్లా మెరుస్తాయి. ఆ వెన్నెల మీ మనసును కూడా ప్రకాశింపజేస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మహల్లోని ప్రతి మూల ఒక సురక్షితమైన అనుభూతినిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఆందోళనలకు లేదా భయాలకు చోటులేదు. కేవలం శాంతి మరియు నిశ్శబ్దం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ నిశ్శబ్దంలో మీరు నెమ్మదిగా సేదతీరుతున్నారు. కళలు మరియు వాస్తుశాస్త్రం ఒకచోట కలిస్తే ఇలాంటి అద్భుతం పుడుతుంది. అది మన కళ్లకు ఒక విందు మరియు మనసుకు ఒక ఊరట. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. కోట గోడలమీద సూర్యరశ్మి నెమ్మదిగా మసకబారుతోంది. ఈ చారిత్రక నగరం ఇప్పుడు నిద్రకు ఉపక్రమిస్తోంది. వీధుల చివరల్లో ఆధ్యాత్మికత స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడక్కడ ఫకీర్లు తమ నివాసాల్లో దీపాలు వెలిగిస్తారు. వారు దైవ చింతనలో మునిగిపోయి ఉంటారు. వారి గొంతులో వచ్చే మధురమైన ప్రార్థనలు గాలిలో కలిసిపోతాయి. పక్కనే ఉన్న ఆశ్రమాల్లో సాధువులు ధ్యానం చేసుకుంటారు. వారు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రజలు వారిని ఎంతో భక్తితో గౌరవిస్తారు. జ్ఞానులు మరియు సామాన్యులు ఇక్కడ కలిసిమెలిసి ఉంటారు. నగరం నడిబొడ్డున ఉన్న మసీదుల నుండి పిలుపు వినిపిస్తుంది. ఆ శబ్దం ఎంతో లయబద్ధంగా ఉంటుంది. ఇది అందరికీ విశ్రాంతి సమయం అని గుర్తుచేస్తుంది. మీ మనసు ఇప్పుడు ఆ నిశ్శబ్దంలోకి జారుకుంటోంది. నగరంలోని ఉన్నతవర్గాల జీవన విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వారి భవనాలు ఎంతో ఎత్తుగా మరియు విశాలంగా ఉంటాయి. మేడల లోపల అత్తరు మరియు ధూపం సువాసనలు వ్యాపిస్తాయి. వారు పట్టు వస్త్రాలు మరియు ఖరీదైన ఆభరణాలు ధరిస్తారు. సాయంత్రం వేళల్లో వారు తమ తోటల్లో విశ్రమిస్తారు. అక్కడ చల్లని నీటి కొలనులు ఉంటాయి.
నీటి గలగల శబ్దాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. సేవకులు నెమ్మదిగా వీవనలతో గాలిని విసురుతుంటారు. అధికారుల చర్చలు ఇప్పుడు ముగిసిపోయాయి. వారు కూడా ఇప్పుడు విశ్రాంతిని కోరుకుంటున్నారు. రాజభవనాల కిటికీల నుండి వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు చీకటిలో ఎంతో అందంగా ఉంటుంది. కోట లోపల జీవితం ఎంతో సురక్షితంగా మరియు నిలకడగా ఉంటుంది. అదే సమయంలో సామాన్యుల వాడల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. మట్టి ఇళ్ల ముందు చిన్న చిన్న దీపాలు వెలుగుతుంటాయి. శ్రమజీవులు రోజంతా పనిచేసి ఇంటికి చేరుకుంటారు. వారు తమ కుటుంబాలతో కలిసి రాత్రి భోజనం చేస్తారు. కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగవాసన గాలిలో ఉంటుంది. పిల్లలు పెద్దల దగ్గర కథలు వింటూ నిద్రపోతారు. వీధుల్లో కుండలు చేసేవారు మరియు నేతగాళ్లు తమ పనులను ఆపివేస్తారు. వారి పనిముట్లు ఇప్పుడు మూలన విశ్రమిస్తున్నాయి. సామాన్యుల జీవితాల్లో కష్టమున్నా ఒక తృప్తి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. పొరుగువారితో చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటారు. ఆ మాటల్లో ఎంతో ఆత్మీయత కనిపిస్తుంది. రాత్రి వేళల్లో అందరూ సమానంగా నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు. పాలకుల మనసులో ఎప్పుడూ కొన్ని చింతలు ఉంటాయి. రాజ్య రక్షణ మరియు ప్రజల క్షేమం వారి బాధ్యత. కోట బురుజుల మీద కాపలాదారులు అప్రమత్తంగా ఉంటారు. వారి అడుగుల శబ్దం నెమ్మదిగా వినిపిస్తుంది. అది నగరానికి రక్షణ కవచంలా అనిపిస్తుంది. సామాన్యులకు రేపటి రోజు గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. పండించిన పంట లేదా చేసిన పని గురించి వారు ఆలోచిస్తారు. అయినా ఈ రాత్రి అందరికీ ఒకేలాంటి ఉపశమనాన్ని ఇస్తుంది. మనుషుల మధ్య అంతరాలు ఉన్నా నిద్ర అందరికీ ఒకటే. చల్లని గాలి అందరినీ స్పృశిస్తూ వెళ్తుంది. చెట్ల ఆకులు మెల్లగా ఊగుతున్నాయి. పక్షులు తమ గూళ్లకు చేరుకుని నిశ్శబ్దంగా ఉన్నాయి. నగరం మొత్తం ఇప్పుడొక గాఢమైన నిద్రలోకి జారుకుంటోంది. కోటగోడలమీద వెన్నెల కాంతి పడుతోంది. నల్లని రాళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. గాలిలో మట్టివాసన మరియు తేమ మిళితమై ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర ఈ గోడల మధ్య దాగి ఉంది. ఇక్కడ ఎన్నో తరాలు నివసించాయి. ఎందరో చక్రవర్తులు ఇక్కడ నడిచారు. ఇప్పుడు ఆ వేడి మరియు హడావుడి ఏమీ లేవు. కేవలం ప్రశాంతమైన రాత్రి మాత్రమే మిగిలి ఉంది. మీ కండరాలు ఇప్పుడు పూర్తిగా వదులైపోతున్నాయి. మీ శ్వాస ఎంతో సహజంగా సాగుతోంది. ఈ చారిత్రక నగరం మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకుంటోంది. మీరు ఎంతో సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉన్నారు. ప్రతి ఒక్క శబ్దం క్రమంగా దూరమవుతోంది. మీ మనసులో ఒక మధురమైన నిశ్శబ్దం ఆవహిస్తోంది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. ఆనాటి కాలంలో ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. రక్షణ కోసం కోటలు మరియు కఠినమైన నియమాలు ఉండేవి. నేడు మనం ఎంతో సౌకర్యవంతమైన ఇళ్లలో నివసిస్తున్నాము. మనకు కావలసినవన్నీ మన చుట్టూనే ఉన్నాయి. ఆనాటి చరిత్ర మనకు ఓపికను మరియు స్థిరత్వాన్ని నేర్పుతుంది. గతమిచ్చిన ఈ ప్రశాంతతను మనమిప్పుడు అనుభవిద్దాం. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.